హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మెంతాకు పప్పు చేయబోతున్నాను. దానికోసం మెంతాకులన్నింటిని కూడా తీసుకొని, అన్నింటిని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసుకొని, చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత తోలు తీసిన టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 4, 5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్‌కి మూత పెట్టి 3 విజిల్స్ పప్పుని ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్‌లో కాకుండా ఒక మట్టి పాత్రలో పప్పును ఉడికించుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతాకుని అందులో వేసి మూత పెట్టకుండా ఆకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత చివరగా నారింజ రసాన్ని అందులో పిండుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మెనుపేసుకోవడమే. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసి అన్నింటిని కాసేపు వేగనివ్వాలి. అన్నీ కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి తాలింపుని కర్రీలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని మెంతికూర పప్పు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని దీనికి కాంబినేషన్గా ఎండు చేప అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.